ఎన్ని పూజలు చేశాను. నాన్న ఏమైంది నాన్న? అమ్మ ఏడుస్తా ఉంది. నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. నా మటుకు నేను రూములోకి వెళ్ళి లక్ష్మి పాప లంచ్కి వస్తావని డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చి చూసి ఏడుస్తుందిరా. లేదు నాన్న, దేవత లాంటి అమ్మ నువ్వే ఏడ్పించావు నాన్న. నువ్వే ఏదో అన్నావు నాన్న. నేనా? సర్లే గాని నువ్వెలాగోలా మీ అమ్మని కూల్ చెయ్యి. దానికి కొంచెం ఖర్చు అవుద్ది. ఖర్చా ఎంత? ప్రాబ్లం మీదే బ్రదర్, రేటు మీరే ఫిక్స్ చేయండి. అరే అది నా ఓన్ సంపాదన రా. ఇంకో రోజు సంపాదించుకోవచ్చు కానీ మీరు వెళ్ళి బయట ఉండండి, నేను అమ్మను కూల్ చేసి పిలుస్తా. ఓకేనా? గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందట. మా అలా ఉంది వీడి వాట. అమ్మా అమ్మా మనం అనుకున్నట్టు ఏం జరగలేదే. వేడోకమ్మా, ఊరుకో, నేను చెప్తా. శ్రీరాముడికి సీత ఎట్లనో నా భార్య మాధవినే సీత అని చెప్పిన దేవుడమ్మా నాన్న. అవునా? అయ్యో, ఎంత అర్థం చేసుకున్నాను రా. నేను కాళ్ళ మీద పడిపోయి నిజం చెప్పేస్తా. అమ్మా నువ్వు మళ్ళీ తప్పు చేస్తున్నావమ్మా. నువ్వు ఇలా చెప్పావనుకో నీ పట్టుపోతుంది. నువ్వు ఇలాగే మెయింటైన్ చేయి. నేను బయటికి వెళ్ళి నాన్నని పంపిస్తా. ఎందుకు ఏడ్చావు మాధవి? అది చనిపోయిన మా నాన్న గుర్తొచ్చారు. ఇంకెప్పుడు ఏడవద్దు మాధవి. నీ ఏడుపు ఖరీదు 10,000. అదేలా? అదంతే. అరే నువ్వు ముందు లోపల పెట్టరా, అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలియదు కానీ ముందు వాడు రాని. అరే మామ, అక్కడ ప్రతాప్ రెడ్డి అంజరెడ్డి ఎవరు లేరా? ఇల్లంతా చాలా సైలెంట్ గా ఉంది. మొత్తానికి వాళ్ళు ఏదో స్కెచ్ చేశారా మామ? ఎవర్రా నువ్వు? ఏడిపోతున్నావు? రే అంజిరెడ్డి, ఎవడో వచ్చిండ్రా? రండి రండి. రే ఎవడ్రా నువ్వు అటెత్తిపోతున్నావు? రే అంజిరెడ్డి, ఏడున్నాడు రా? రండి రా మీరు, రండి. రే ఏడన్నా మీరంతా? రండి. సార్ ఒక్క 2 నిమిషాలు, ఇప్పుడు వచ్చా సార్. లోపల పెట్టేస్తా సార్. సరే సరే. ఏంటి చాలా కొన్నట్టున్నావు? సార్ మా ఊరిలో పెద్ద జాతర జరుగుతుంది సార్, అందుకే పూజ సామాగ్రి సార్. చూడండి సార్, అక్కడ రండి సార్, రండి లోపలికి రండి. బాబాయ్ కొంచెం వెనక్కి జరగండి బాబాయ్. సార్ ఇక్కడ కూర్చోండి సార్, కూర్చోండి. రండి సార్ మీరు కూడా కూర్చోండి. సార్ మీరు కూడా ఇక్కడ కూర్చోండి. చూశారా సార్, ఆ పండ్లు ఒక ముస్లిం షాప్లో కొన్నవి, ఆ పూలదండలు ఒక హిందూ షాప్లో కొన్నవి, ఇంకా పూజ సామాగ్రి, ప్లేట్లు, కప్స్ ఇవన్నీ ఒక క్రిస్టియన్ షాప్లో కొన్నవి. ఇవన్నీ కలిసి చివరికి దేవుడి దగ్గరికే చేరినవి సార్. దేవుడు ఏమైనా అభ్యంతరం చెప్పాడా? దేవుడికే లేని కులము మనుషులకెందుకో అర్థం కాలేదు సార్. అరే నువ్వేంటి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? అక్కడ పూజ జరుగుతుంటే. ఇదిగో ప్రసాదం తిను. ఏ నవ్వయ్యా, నువ్వు నవ్వుతేనే అందం. నవ్వు. ఇదిగో తిను. సార్ ఏం సార్ ఇక్కడ కూర్చున్నారు? అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది, సూపర్ గా. చూద్దాం పదండి సార్. ఏం డాన్స్ ప్రోగ్రామ్ సార్, డాన్స్ ప్రోగ్రామ్. అవునా? మంచి కలర్ఫుల్ గా ఉంటుంది. పదండి సార్, వెళ్దాం సార్. రండి రండి. చూస్తున్నావు కదా
అయ్యా రెండయ్యా వాళ్ళు పడిపోయారయ్యా రెండయ్యా బాబు అయ్యా తొందరగా రండి అయ్యో ఇక్కడంతా పడిపోయారయ్యా బాబు రెండయ్యా చూడండి ఎత్తుకోండి ఇవ్వండయ్యా నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. అంతా మీ బంధువులు అనుకుంటా. రాత్రంతా బయట వెయిట్ చేస్తూనే ఉండినారు. మీ బ్లడ్ గ్రూప్ చాలా తక్కువ మందికి ఉంటుంది. అయినా వాళ్ళు చాలా కష్టపడి ఒకరిని తీసుకొచ్చారు. ఏదైనా మీరు గ్రేట్. మీకోసం ప్రాణాలు ఇచ్చే మనుషులున్నారు. ప్లీజ్ టేక్ రెస్ట్. ఓకే, నమస్తే. దండాలు. నమస్తే. బాగున్నా. తలకి పెద్ద దెబ్బ తగలదు.